అని శాశ్వత సత్యమును మనకి బోధ చెయ్యడానికి ఏ రాముడిగా ఆచరించి చూపించాడో, ఏ కృష్ణుడిగా ప్రబోధం చేశాడో అదే స్వామి ఎక్కడ మనిషి భయపడిపోతున్నాడో ఆ భయాన్ని తొలగించడానికి తానది అనుభవించి చూపిస్తున్నాడు. అసలు ఆ దయకి హద్దుందా? ఇంకా అటువంటి పరాత్పర స్వరూపం లోకంలో ఉంటుందా? మీరు ఇప్పటికీ జగన్నాథుడి గిరిగిడితే ఆ దర్శనం చేసేసుకుని బయటికి వచ్చిన తర్వాత ఇలా వస్తూ ఆనంద బజారుకి ఎడతారు. కుడి పక్కకి తిరిగితే ఆ గద్దెలు ఉంటాయి వరుసగా, జ్యేష్ఠ పౌర్ణమి నాడు స్నానం చేయించే గద్దెలు. అటువైపుకి కుడి చేతి వైపుకి వెళ్ళిపోకుండా కొంచెం ఎడం చేతి వైపుకి కిందకి దిగి వెడుతూ వైకుంఠ కోయిల్ని అడిగితే చెప్తారు. ఆ ద్వారం దాటి లోపలికి వెడితే కుడి చేతి పక్కన వెళ్ళగానే నలుగురిని భూస్థాపితం చేసిన ప్రదేశం కనపడుతుంది. ముగ్గులేసి దీపాలు పెట్టుంటాయి. అంటే జగన్నాథస్వామి కన్నా పసిపిల్లవాడికి పాఠం చెప్పవలసి వస్తే తాత ఎలా చెప్తాడో అలా చెప్తాడు. చిన్న పిల్లాడికి మంచి విషయం చెప్పాలంటే నిజానికి తండ్రి చెప్పలేడు, తాత చెప్పాలి. ఎందుకని? తాత అనుభవజ్ఞుడు. తాత ఒడి, తాత పక్క మనవడికి విశ్వవిద్యాలయం. తాత పక్కన మనవడు పడుకుంటాడు. మీరు చూడండి, తాతగారు వచ్చారనుకోండి, వాడు నాన్న అమ్మ దగ్గరికి వెళ్ళడం. తాతగారు నాన్నమ్మ మీ పక్కన పడుకోవద్దా, ఇవాళ నేను మీ పక్కన పడుకోవద్దా అని ఇద్దరు ఉన్నారనుకోండి, వంతులు వేసుకుంటారు. అన్నయ్య నేను ముందు అంటుంది చెల్లి, కాదు చెల్లి నేను ఇవ్వాల రేపు నువ్వు అని ఇద్దరు వంతులు వేసుకుని మంచం సరిపోదని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడుకుంటారు తాతగారి పక్కన. తాతగారికి ఆ మనవడి స్పర్శ కన్నా ఆనందం ఉండదు. ఆ తాత కథ చెప్తాడు. ఏమని? ఒరే వెనకటికి ఒక కాకి ఉండేదిరా, ఓ మాంసం కట్టుకొచ్చిందిరా, తిందామనుకుందిరా, నక్కొచ్చిందిరా, అది చాలా జిత్తులు మారిదిరా, కాకి బావా బాగా పాట పాడుతా ఉంది, నమ్మేసిన కాకి నోరి విప్పి పాట పాడబోయింది, మాంసం ముక్క కిందకి పడిపోయింది, నక్కెత్తుకుపోయింది. అప్పటికి మనవడు చాలా బాగా విని తాత చెప్తుంటే ఊ అని ఎంతో ఆనందించి పడుకుంటాడు. కొంచెం పెద్దవాడైన తర్వాత తండ్రిని అడుగుతాడు, లేదా తాతగారు ఇంకా ఉంటే తాతగారిని అడుగుతారు. తాతగారు మీరు నా చిన్నప్పుడు కథ చెప్పారు, ఏమిటంటే నక్క వచ్చి కాకిని అడగడం ఏమిటి, కాకి పాడడం ఏమిటి, మాంసం ముక్క పడిపోవడం ఏమిటి, నక్క కాకి మాట్లాడుకుంటాయా, ఏంటి తాతగారు చిన్నప్పుడు నన్ను మోసం చేశారంటాడు. నేను మోసం చేయలేదురా, ఇప్పుడు నువ్వు పెద్ద అధికారి అయ్యావు, నీ దగ్గర పనున్న వాళ్ళు అక్కర్లేని పొగడ్తలన్నీ నిన్ను పొగిడి నీతో పని చేయించుకుని నిన్ను ఇరికిస్తారు. ఇది నీకు రాకూడదని చిన్నప్పుడు నక్కా కాకి కథ చెప్పాను. ఆ కథ నీకు గుర్తుంది కాబట్టి ఇవాళ నువ్వు నిజాయితీపరుడుగా నిలబడగలిగావు, అలాంటి వాళ్ళని చూసుకోగలిగావంటాడు. ఒక కథ చెప్పి తాత ఉత్తీర్ణుణ్ణి చేస్తున్నాడు. జగన్నాథుడు ధర్మాచరణం ఎంత గొప్పదో అంత కష్టపడి రాముడిగా ఆచరించి చూపించాడు. అయినా రామాయణంగా నీ రామావతారంగా నీ ధర్మనిష్టగా నీ త్రేతాయుగంలో రాముడు, కలియుగంలో కూడా రామనామం మిగిలిపోయిందంటే ప్రతి తల్లి రామకథ చెప్తోంది అంటే ఎంత గొప్పది. దాన్ని అనుష్ఠిద్దామన్న పూనిక కలగకపోతే కృష్ణుడిగా భగవంతుడు